హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేనైతే కళాయిలో నూనె పోసుకొని హీట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రైకి ఫిష్ని మనం తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు మొత్తం వడగట్టుకోవాలండి. ఫిష్లో నుంచి కాసేపు జల్లి బుట్టలో వేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా. అప్పుడైతే ఫిష్కి మంచిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ మన ఫిష్కి సరిపడినంత వేసుకొని మ్యారినేట్ చేసుకొని నేనైతే పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే నూనె కాగిందండి. ఇప్పుడైతే మనం ఫిష్ పీసెస్ని స్లోగా వదిలామండి. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా తింటారండి. నూనెతో చేసే ఐటమ్స్ జాగ్రత్త చేయాలండి. టైం చేస్తే ఒక గంట మ్యారినేట్ చేసుకుంటే కారం, ఉప్పు అనేవి మంచిగా పడతాయండి. అయితే వీటిని మనం కాలనిద్దామండి. మంచిగా కాగుతున్నామండి. ఇది ఫిష్ రవ్వ అన్నమాట. అయిపోయిందండి. మనం ఇంకా తీసుకొని మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. మీకు ఫిష్లో ఏ ఫిష్ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే బయటికి తీస్తున్నాను ఆయిల్లో నుంచి. ఇట్లా ఉంటే చాలండి మనకి. ఇంకా ఎక్కువ బ్లాక్ అయినా కూడా టేస్ట్ బాగోదు. ఇట్లా గోల్డెన్ రెడ్ కలర్లో ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు తినేవైతే ఇట్లా బాగుంటాయండి. మనం ఫిష్ పిక్కిల్ పెట్టుకోవడానికి మాత్రం ఇంకొంచెం డీప్గానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ ధనియాల పొడి వేసాను, అన్నీ సరిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమో వేయకునేం కదండి. కొంచెం ఇట్లా కొత్తిమీరతో చల్లి మనం సర్వ్ చేసుకుంటే యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.